ఇప్పుడే ఎన్గోల్డ్ బయర్స్ కి కాల్ చేయండి. మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. ఆ తర్వాత అనుకోకుండా ఈ ఫోటోగ్రాఫ్స్ ఇవి తీస్తూ 16mm పిక్చర్స్ షార్ట్ ఫిల్మ్స్ అలా తీస్తుంటే ఒక ఆయన ఎవరు వచ్చి అప్పుడు సినిమా ఇండస్ట్రీలో మీకు ఇంట్రెస్ట్ ఉందన్నట్టుగా అడిగితే ఆ ఇంట్రెస్ట్ ఏం కాదని సినిమాలు తీద్దామని ఇంట్రెస్ట్ ఉండేది. సినిమా తీద్దామని నాటకాలు కూడా నేను డబ్బులు ఇస్తే నాటకాలు చేస్తున్నాడు. నేను యాక్ట్ చేసేవాడిని కాదు కానీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నవాడిని. సో అలాగే సినిమా తీద్దామని వచ్చామన్నమాట. చెన్నై వెళ్ళాం, మెడ్రాస్. అప్పుడు మెడ్రాస్ వెళ్తే అది కుదరలేదు, డబ్బులు ఖర్చు అయ్యింది కానీ అతనేమో బ్యాక్అవుట్ అయిపోయింది. ఈ ప్రాసెస్లో మీ నాన్నగారు ఏమనలేదండి? అదే చెప్తాను, అదే నేను చెప్పింది. నేనేం చెప్తే వినేవారు తప్ప, ఏదైనా సలహా చెప్పేవారు తప్ప ఎప్పుడు కాదనలేదు. సో ఇది అయిపోయిన తర్వాత ఏమైపోయిందంటే ఇక్కడ హైదరాబాద్లో ఇంకేముంది, కృష్ణరాజు గారు హీరో అయిపోయాడు, బ్యూటిఫుల్ అది ఓ అని పెద్ద పెట్టేశారు పబ్లిసిటీ. నేను దిగేటప్పటికి నాకు అర్థం కాలే, మరి ఏమీ లేదు ఇక్కడ చేశారని చెప్పి అప్పుడు పట్టుదల వచ్చింది అన్నమాట. ఓకే, అవ్వాలి అవ్వాలి నన్ను అన్నారు వీళ్ళు అని. సరే అని చెప్పి నేను అప్పుడు 1963-64లో మళ్ళీ చెన్నై తిరిగి వెళ్ళాం. ఇలా ఒకసారి వెళ్ళి చూసి అంతా నేను చేసి సెట్ చేసి వచ్చాను. అప్పుడు 65లో మళ్ళీ వెళ్ళినప్పుడు ప్రత్యేకాత్మ గారు చూశాను. చూసి అప్పుడు ఈ తేనె మనసులకి ఆదర్శ సుబ్బారావు గారు ఇంటర్వ్యూ పెట్టారు ఆర్టిస్టులు. స్క్రీన్ టెస్ట్ లాగా సో ఆ స్క్రీన్ టెస్ట్కి నన్ను రమ్మంటే నేను వెళ్ళాను. కానీ ప్రత్యేకాత్మ గారు అని ఎంకే రాజు గారు కెమెరామెన్ ఉండేవారు. ఓకే, ఆ ఇద్దరు కలిసి బలవంతంగా నన్ను పంపించారు. అప్పుడు విశ్వనాథ్ గారేమో అసిస్టెంట్ డైరెక్టర్ ఆయనకి, ఆదర్శ సుబ్బారావు గారికి కో డైరెక్టర్, అదేనండి ఆయన అసిస్టెంట్ అనమాట. ఆయనే కండక్ట్ చేశాడు. నాకు ఏదో డైలాగ్ ఇచ్చాడు చెప్పమన్నాడు. ఇలాగ డైలాగ్ చెప్తూ ఇలా నాకు ఆ డైలాగ్ కళ నిలుస్తుంది. చాలా అసలు బ్రహ్మాండంగా మెచ్చుకున్నాడు సుబ్బారావు గారు. అదే విశ్వనాథ్ గారు అప్పుడే మెచ్చుకున్నాడు, సుబ్బారావు గారు మెచ్చుకున్నాడు అన్నారు. సో అయిపోయింది. ఇంక నేను పట్టించుకోలేదు దాని గురించి. అప్పుడు ప్రత్యేకాత్మ గారు అంటే ఒక నాటకం ఏమన్నారు, ఏదైనా నాటకం వేస్తే కొన్ని అనుభవం వస్తే నాటకం ఏమన్నారు. పరివర్తన అని నాటకం అతను రాసింది, ఆయనే యాక్ట్ చేసేవారు. కవి క్యారెక్టర్ అసలు నేను రిహార్సల్ చేసి ఆది సుబ్బారావు గారిని పిలవడానికి వెళ్ళాను. ఓకే, నాటకానికి రమ్మని చూస్తారని. అప్పటికే సెలక్షన్ అవ్వలేదు. ఓకే, సరే కృష్ణ ఇంకా చాలామంది, జయలలిత అందరూ కూడా వచ్చారు ఆ ఇంటర్వ్యూకి, హేమమాలిని. ఓకే, సో కృష్ణ ఏమో అప్పుడు ఎందుకని వెళ్ళి అడిగితే ఏమైందని అడిగితే ఆయన నేను ఎవడమ్మా నేను పంపించాను కదా అది ఏదని చెప్పిన కోపడిపోయి ఏదో చేశారనమాట. అని నాకు చెప్పాడు. మీ ఇద్దరు ఫ్రెండ్స్గా తిరుగుతున్నాడు, మీరు కలిసే ఉండేవాడు కృష్ణ. నేను స్నేహితుల మీద బాగా ఇష్టం. నేను అతను చాలా ఇష్టం. చెప్తూ ఇలా చెప్పుకోవచ్చు ఇలా అన్నాడు రాజు సుబ్బారావు ఇలా అని చెప్పి బాధపడ్డాడు. సరే అప్పుడు నేను ఈయన ఇన్విటేషన్ పట్టుకుని ఆయన దగ్గరికి వెళ్దామని అనుకుని చూద్దామని వెళ్దాం అనుకున్నాను. వెళ్ళాను. ఆయన మ్యాట్ దిగుతూ అన్నట్టు కోపంగా ఏదో ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి అన్నాడు. నేను యాక్షన్ కోసం రాలేదు, యాక్షన్ అది ఏమైందని అడగడానికి రాలేదు, నేను నాటకం వేస్తున్నాను ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చాను అన్నాను. నేను అంత తగ్గిపోయి ఇప్పుడు వచ్చాడు కూర్చుని చెప్పండి లేదు ఇలాగా పరివర్తన అని నాటకం వేస్తున్నాను నేను ఫలానా రోజుని మీరు వస్తే బాగుంటుంది చూస్తే అని అన్నాను అనమాట. అప్పుడు నాకు బాంబేలో పని ఉందయ్యా, నేను రావడానికి వీలు ఉండదు, తర్వాత ఎప్పుడు చేస్తాను నేను బతికిపోయారా అనుకుని వచ్చేసాను. కృష్ణ గారికి మీకు ఉన్న అనుబంధంలో మర్చిపోలేని మీ స్నేహబంధానికి ఒక చిన్న ఏదైనా ఒక ఉదాహరణగా ఏమైనా చెప్పగలుగుతారా? మర్చిపోలేని రోజు ఏ విధంగా? ఏమో నేనే అప్పుడు ఉండేవాడు కలిసే అవుట్డోర్ షూటింగ్ అది ఊటీలో అక్కడ జరిగేది అనమాట. ఓకే, సాయంత్రం సరదాగా
ఉన్నాడు ఎప్పుడని పొద్దున్న మళ్ళీ షూటింగ్ పొద్దున్న 7 గంటలకు రెడీ అయిపోయాడు అతను. మేకప్ వేసుకుని రెడీ అయిపోయాడు 7 గంటలకి. చాలా పంక్చువల్. సరే మేము తప్పదు కదా, మేము కూడా రెడీ అయిపోతుండేవాళ్ళం. అప్పుడు నా సెకండ్ సినిమా అది, నేనంటే నేనే. సరే అతనేమో అందులో నేనేమో విలన్, అతను హీరో. ఇద్దరు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ మళ్ళీ. కానీ నేనంటాను ఇదే హీరో, ఇదే మెయిన్. విలన్ క్యారెక్టర్ ఏంటి, విలన్ కాదు, నెగిటివ్ క్యారెక్టర్ అవ్వచ్చు, కానీ మెయిన్ క్యారెక్టర్ ఇదే అని ఊరికే డిస్కషన్ అలా సరదాగా మాట్లాడాలి తప్ప తిట్టుకోవడం కొట్టుకోవడం కాదు, అలా అనుకోవడం అనమాట. నిజంగా కూడా నేనంటే ఈ క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్, నెగిటివ్ క్యారెక్టర్ అయినా ఇంపార్టెంట్, మెయిన్ క్యారెక్టర్ ఇదే. నాకే పేరు వచ్చింది, మంచి పేరు వచ్చింది. అంటే మీరు కొన్ని మూవీస్లో కళ్ళు చాలా ఎర్రగా, పెద్ద కళ్ళు, ఇంత లావు, ఇంత పొడుగున, చాలా భారీ పర్సనాలిటీ చూపిస్తూ ఉంటారు, చాలా కోపం ఎక్కువగా. కొన్ని సినిమాల్లో ఎస్పెషల్లీ చాలా సీరియస్ క్యారెక్టర్స్ ఎక్కువ చేశారని అనుకోవాలి కదా సార్, ఫ్రమ్ ద బిగినింగ్. మీరు రియల్ లైఫ్లో ఎలా ఉంటారు? అంతే కోపంగా, అంత సీరియస్గా ఉంటారా? అసలు ఎప్పుడు మేము బయట చూసిన నాకు కోపంగా అనుకోరు అస్సలు. దొడ్డిన కోపం రాదు, నాకు కోపం అసలు జనరల్గా రాదు. కృష్ణరాజు గారు ఇంటర్వ్యూకి వెళ్తున్నానంటే మీడియా మిత్రులు కొంతమంది అడగమన్నారు మిమ్మల్ని క్వశ్చన్, కృష్ణరాజు గారు రియల్ లైఫ్లో రొమాంటికా కాదా అని. మీరు రొమాంటికా కాదా అనేది మేడం అడగనా మీరు చెప్తారా? రొమాంటిక్ అంటే విత్ మేడం. రియల్ లైఫ్లో ఇంతే సీరియస్గా, సినిమాలో చూసినంత సీరియస్గా ఉంటారా? నేను బాగా లవ్ చేసేది, ప్రేమించేది స్నేహితుల్ని. ఇంకా లేడీస్ అంటారా, అమరదీపం వరకు మామూలుగా మాకు అలాంటి లెటర్స్ అన్నీ వస్తుండి. చాలా మంది అమ్మాయిలు గర్ల్ ఫ్రెండ్స్ తర్వాత అమరదీపం తర్వాత అన్నయ్య అనే పేర్లు ఎక్కువ వచ్చినాయి. అలాంటి లెటర్స్ వందలు. మా అన్నయ్య కూడా మీలా ఉంటాడు, మాకు అన్నయ్యలు లేరు, మిమ్మల్ని మేము అన్నయ్య అనుకుంటున్నాం. అమరదీప సినిమా చూసిన తర్వాత అంతమంది ఫాలోయర్స్. ఇప్పుడు కూడా కనిపించినప్పుడల్లా ఆ వయసులో కొంతమంది మిమ్మల్ని ఇప్పుడు అలానే అన్నయ్య అనుకున్నాను, అన్నయ్య గారు అనొచ్చా అని. అప్పుడే అనుకున్నారు కదమ్మా, ప్రాణానికి ఏముంది. సో ఇప్పుడు ఎందుకు మేడంతో రొమాంటికా కాదా మీరు చెప్పలేదు, సరే హీరోయిన్స్ సరేలేండి, మేడంతో చెప్పండి ఏంటి మీరు రొమాంటికా కాదా అనేది. రొమాంటిక్ అంటే వాట్ యు మీన్ ఆఫ్ ఇట్? రొమాంటిక్ అంటే ఇన్ వాట్ వే అంటే ఏ పద్ధతిలో చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఫస్ట్ ఫిల్మ్ కృష్ణకుమారి, ఆవిడ నాకంటే 5 ఏళ్ళు పెద్ద, 6 ఏళ్ళు అప్పుడే. ఓకే. బాగా 30-40 సినిమాలు యాక్ట్ చేసి నాగేశ్వరరావుతో, రామారావుతో, చాలా పాపులర్ హీరోయిన్ ఆవిడ. సో ఆవిడతో ఫస్ట్ ఫిల్మ్ నేను యాక్ట్ చేసింది. మరి రొమాంటిక్గా చేశాం కదా, మరి అది కూడా అంటే సినిమాల్లో చేయడం వేరు, బయట చేయడం వేరు.